टमाटर कच्चा है, पाकिस्तान लुच्चा है, खबरदार खबरदार, पाकिस्तान खबरदार खबरदार। మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ తీవ్రవాదుల ఉగ్రదాడిలో చనిపోయినటువంటి 28 మంది భారత పర్యాటకులకు సంఘీభావంగా ఈరోజు వేల్పూర్లో మండల కేంద్రంలో అన్ని యువజన సంఘాలు మరియు అన్ని పార్టీలను కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఈ భారతదేశంలోని అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలపడం జరిగింది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అన్ని పార్టీల మద్దతు ఉంటాయని చెప్పి మొన్ననే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా తెలియజేసింది. ఈ సందర్భంగా ఏదైతే మనము ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నామో దాని పరంగా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకుని పాకిస్తాన్ తీవ్రవాదులందరూ కూడా ఎక్కడైతే మన భారతదేశంలో ఎక్కడ కూడా ఉండకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న 22 తారీఖునాడు పహల్గాలో జరిగిన సంఘటన గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి జరిగింది. మళ్ళీ ఇప్పుడు మొన్న కావాల్సుకుంటే కాశ్మీర్ చాలా నిశ్శబ్దంగా ఉంది. అందరూ టూరిస్టులు బాగా వస్తున్నారని చెప్పి కాశ్మీర్ ఉగ్రవాదులు దాన్ని భంగం చేయడానికి అందులో భాగంగా మొన్న వారు దాడి చేయడం వల్ల అక్కడ 27-28 మంది చనిపోవడం జరిగింది. వాళ్లకు మా సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలు
బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇక ముందు దాని మీద ప్రణాళిక తయారవుతా ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉన్నది. దీనికి ప్రజలందరూ మద్దతు కోరుకుంటూ ప్రజలందరూ దీనికి మద్దతు తెలపాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అచ్చి తూచి దీన్ని ఎందుకంటే వాళ్ళు చేసిరని చెప్పి మనము దాన్ని ఒక అడుగు ముందుకేసి ఆలోచనతోటి ప్రణాళికతోటి మళ్ళా ఎవరన్నా భారతదేశానికి బంధు కొట్టుకొని రావాలంటే భయపడాలనే ప్రణాళిక తయారు చేస్తూ దీనికి శిక్ష ఘోరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, మేము అనుకుంటే ఒక క్షణం కూడా మీరు బతకలేరు. కానీ ఎందుకంటే మే ఇండియన్స్ ఎవరి మీద దాడి చేయొద్దు, అందరు ప్రపంచంలో ఉన్న అందరు బాగుండాలనే ఒక కోరిక కాన్సెప్ట్ తోటి భారతదేశము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూస్తుంది. కానీ మీరు మా ఇండియన్కి వచ్చి మా ఇండియన్స్ ని చంపారు కాబట్టి దానికి ప్రతీకారం మా ఇండియా గవర్నమెంట్ చూసుకుంటుంది. దానికి మా భారతదేశ ప్రజలందరూ మద్దతు ఉంటుంది, గవర్నమెంట్ కి మద్దతు ఉంటుంది అని తెలియజేస్తున్నాం. జై 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 మాతా భారత్ 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 మాతా జై 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 మాతా భారత్ 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 మాతా. మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాది యొక్క దాడి నేపథ్యంలో నీర్పూర్ మండల కేంద్రంలో ఈరోజు అన్ని యువజన సంఘాలు మరియు కుల సంఘాలు, యువకులు, అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు ఇక్కడ పాల్గొని అమరులైనటువంటి మన భారతీయుల యొక్క ఆత్మ శాంతి ఉండాలని ర్యాలీ కుమంత్ర నిర్వహించి ఇక్కడ అంబేద్కర్ మరియు శివాజీ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. దీనికి పాకిస్తాన్కు ఒకటే హెచ్చరిస్తున్నాం, భారతీయుల మొత్తం మద్దతు ఇస్తున్నాము. మోడీ గారు ఈ యొక్క విషయంపై చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే విధంగా మనకు తెలియవస్తుంది. కావున ఇకపైన భారతదేశం పైన ఎవరైనా దండయాత్ర చేయాలన్నా, ఉగ్రవాద పనులు చేయాలన్నా మనం సహించేది లేదని మన యొక్క మద్దతును శ్రీ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, అదేవిధంగా భారత ఆర్మీ వ్యవస్థకు మనం ఎప్పుడు మద్దతుగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మన యొక్క వేల్పూర్ అన్ని యువజన సంఘాలకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారత్ మాతా కీ భారత్ జై హింద్. మొన్న 22 తారీఖు నాడు మంగళవారం రోజు జరిగినటువంటి పహల్గామ్ గ్రామంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని భారతదేశం అంతా కూడా కుల మతాలకు అతీతంగా ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఉగ్రవాదులని అంతం చేసేంత వరకు కూడా మోడీ గారు ఊరుకోకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అని మొత్తం ఈ భారతదేశ జనాభా అంతా కూడా తనకు అండదండగా ఉంటుంది. ఖచ్చితంగా తను ఏం చేయాలనుకుంటున్నారో చేసి చూపించాలి. ఉగ్రవాదం అనేది ఇక ముందు ఎప్పుడు కూడా ఉండకూడదు. అసలు భారతదేశంలో ఉగ్రవాదం అనే పేరే వినిపించకూడదని ఆ విధంగా చేయాలని చెప్పేసి భారతీయులందరిగా మేమందరం కోరుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ముందుకొచ్చి వాళ్లకు అమరులైనటువంటి వాళ్ళందరికీ నివాళులు అర్పించడం జరిగింది. క్యాండిల్ ర్యాలీ తీసి వాళ్ళకు నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి మేమందరం ఈ నిరసన తెలియజేస్తూ ఈ ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం. జై భీమ్, జై భారత్.